శ్రీ గురుదత్త, జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. స్వామి శ్రీపాదవల్లభ, ఈరోజు మనం చేసే వీడియో డబ్బులుంటేనే ఎవరికైనా సరే విలువ అనే అంశం మీద చెప్పుకున్నాం. తండ్రి నీతో చెప్పాలి కదా, అందుకే ముందుగా నీతో చెప్తున్నాను. సరే, దానికి ముందుగా మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిజంగా అందరూ కూడా యూట్యూబ్ చూసే ప్రేక్షకులు కూడా చాలా బాగుందమ్మా మీ వీడియో అని మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క నెగిటివ్ మాట కూడా లేకుండా అంత పాజిటివ్ మైండ్తో చెప్తున్నారు. చాలా సంతోషం అమ్మా నాకు. అలాగే డబ్బులు చాలా అవసరం ప్రతి ఒక్కరికి కదా. అలాగని డబ్బులతో కూడా అన్నీ మనం కొనుక్కోలేము, ఇది కరెక్టే. అన్నీ అనుకుంటాం మనమే. కానీ నా అభిప్రాయం మాత్రం ఏం చెప్తున్నానంటే, డబ్బులు తప్పకుండా కావాల్సిందేనండి. డబ్బులు లేకుంటే ఎవరి దగ్గర విలువ కూడా ఉండదమ్మా. నిజం, డబ్బులే అంటే ఎవరి డబ్బులే వాళ్ళని కాపాడుతుంది. నాకు ఎప్పుడు ఒక ఆవిడ చెప్పేది, అమ్మ నిర్మలమ్మ, నీ డబ్బులే నిన్ను ఎప్పుడు కాపాడుతుంది, నీ డబ్బులే నేను కాపాడుతుంది అంటే పిచ్చిదానిలాగా ఏంటో డబ్బులు కాపాడడం ఏంటో అనుకునేదాన్ని. నిజంగా వాస్తవం మైండ్లో తెలుసు, కానీ అయినా సరే మనకు ఒక్కోసారి అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే డబ్బులు కాపాడుతుందా ఏంటి, ఏం కాదులే, ఏదైనా అందరూ మనుషులు అందరూ డబ్బులతోనే ఉండరు అనుకుంటాం. కానీ నిజానికి మాట్లాడితే బంధువుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఆత్మ బంధువుల నుంచి ఎవరైనా సరే ఖచ్చితంగా డబ్బులు ఉంటేనే మనకు ఆ విలువ, ఆ గౌరవం కూడా వస్తుంది. ఎక్కడో వందల్లో ఒక 10 మంది కావచ్చు డబ్బులు లేకపోయినా వాళ్ళని గౌరవించేవాళ్ళు, వాళ్ళ మనసును చూసి గౌరవించేవాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఎక్కువ శాతం మనకు డబ్బులున్న వాళ్ళని మాత్రమే గౌరవిస్తారు, వాళ్ళతోనే ఎక్కువ స్నేహం చేయాలా అని చూస్తారండి. సరే, ఇంకా విషయంలోకి వచ్చేద్దాం. నిజమే, ఎవరి డబ్బులు వాళ్ళని తప్పకుండా వృద్ధాప్యంలో మరీను మన డబ్బులు కాపాడుతుందండి. అది వయసులో తీసేద్దాం. వయసులో మనం తిన్నా తినకపోయినా, ఒక రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదైనా మనము దాన్ని తోసిపుచ్చేయచ్చు పక్కన. ఒక 4 రోజులు ఆకలి వేసినా, పస్తున్నా, డబ్బులు లేకపోయినా ఏదైనా సరే మనం బలంతో ఉంటాం కాబట్టి అప్పుడు ఆ బలంలో ఉన్నప్పుడు మనకేమీ తెలియదు అనమాట. కానీ వృద్ధాప్యంలో డబ్బులు ఎంత అవసరం అంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుందండి. ఎందుకు వాళ్ళంతా అలా చేసుకుంటారు అంటే, పాపం ఒక్కొక్కరు కోట్లు సంపాదించి కోట్ల ఆస్తులు తన బిడ్డలకి ఇచ్చేసి ఆ బిడ్డలు నడివీధిలో పెట్టేసిన వాళ్ళు చాలామందిని చూస్తున్నారండి. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ కాదు, దేనికంటే నాకు ఇంకా ఆ పరిస్థితి రాలేదు. దేనికంటే నాకు చచ్చిపోయేదాకా కూడా పెన్షన్ వస్తుంది, ప్లస్ అలాగే నా బిడ్డలు కూడా నన్ను ప్రేమతో చూస్తున్నారు. తర్వాత ఏమో నాకు తెలియదు, ఇప్పటికైతే నన్ను చాలా ప్రేమతో చూస్తున్నారు. కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా నాకు రాలేదు. అయితే చాలామంది ద్వారా నేను విన్న మాటలు మీతో పంచుకుంటున్నానని చాలాసార్లు నేను మీతో చెప్తూ ఉంటాను. ఎందుకంటే లక్షలు కోట్లు సంపాదించేసి ఆ తల్లిదండ్రికి అంటే ఆ తల్లిదండ్రి బిడ్డలకు ఇచ్చేసి, ఎందుకంటే నా బిడ్డలు కష్టంలో ఉన్నారు, నా బిడ్డలు పాపం చాలా బాధపడుతున్నారని ఉన్న ఆస్తులంతా కూడా తన బిడ్డలకు ఇచ్చేసి, ఉన్న డబ్బులు ఇచ్చేసి, వాళ్ళ కోడలు చూడకుండా, అలాగే కూతురు చూడకుండా, అల్లుళ్ళు చూడకుండా, ఆఖరి కొడుకు కూడా చూడకుండా ఆశ్రమంలో ఓల్డేజ్ హోమ్లో చేరిన వాళ్ళు మహామహులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? నిజంగా నమ్ముతారు. ఎందుకంటే చాలా సార్లు మీరు ఇలాంటి వీడియోలు చూస్తుంటారు కనుక వాళ్ళని చూస్తే మనకి చాలా బాధ కలుగుతుంది. ఆ తప్పు ఎవరు చేస్తున్నాం? మనమే చేస్తున్నాం కదా. మన కోసం ఎంతో ఒకంత దాచిపెట్టుకోవడం గొప్పతనం కదా, పెట్టుకోండి. మన పిల్లలు ఎంత మంచివాళ్ళైనా కావచ్చండి, కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి రేపు చూడకుండా, అంటే ఆ పరిస్థితి డబ్బులు పెట్టాలని ఉంటుంది కానీ పెట్టలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? మనం ఏం చేస్తాం? ఒక హాస్పిటల్లో చూపించాలి, ప్రతి నెలలో మందులకి ఒక 10,000 అవుతుంది. పిల్లల మీద ఆధారపడడం కరెక్ట్ కాదు కదా. ఒక నెలలో పాపం హ్యాపీగా ఇస్తారు, 2 నెలలు హ్యాపీగా ఇస్తారు. సరే, అలా చూసేవాళ్ళు ఉన్నారు చాలామంది, నేను వాళ్ళని ఉద్దేశం చెప్పట్లేదు. కానీ వాళ్ళు కూడా పాపం ఎంతో బాధపడి, అరే నాకు చాలా కష్టంగా ఉంది అని వాళ్ళ మనసులో కూడా అనుకోకూడదండి మన గురించి. అంటే అరే డబ్బులు మా అమ్మకి మా నాన్నకి అవుతున్నాయని
అనుకోని వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలా అత్యంత అద్భుతంగా త్యాగాలు చేసిన పిల్లలు ఉన్నారు, త్యాగాలు చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ కోసం మాత్రం నేను చెప్పట్లేదు అండి, రోజు కూడా అదే చెప్తున్నాను. నేను అందరినీ ఉద్దేశించి ఈ విషయం చెప్పనండి. కొంతమందిని చూసి వాళ్ళ ఆ అనుభవాన్ని నేను విని మీతో పంచుకుంటున్నాను అని చాలాసార్లు నేను మీతో చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైనా ఆశ్రమంలో చేరే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, మనం ఇక్కడ బాగా ఒక విషయాన్ని గమనించాలి. మన దగ్గర డబ్బులు ఉండవు. ఎందుకంటే ఉన్నప్పుడేమో మనకు జల్సాలు, చీరలని, నగలని, లేకుంటే ఆ ఫ్రెండ్స్ అని, ఈ ఫ్రెండ్స్ అని, యాత్రలకని, తీర్థయాత్రలకని ఇలా చాలా డబ్బులు మనకు లెక్కలేనంతగా ఖర్చు పెట్టేస్తాం. ఆఖరికి మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు తెలుస్తుందండి డబ్బు విలువ. అలాగే అవసరం వచ్చినప్పుడు తెలుస్తుందండి డబ్బు విలువ. కాబట్టి ఆ డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేసి నెలకు మనం ఎంతో ఒకంత, మనకొచ్చే డబ్బులు ఎంతో ఒకంత, నీకు 1000 రూపాయలు ఇచ్చిందనుకో, ఒక 100 రూపాయలు తీసి పక్కన వేసి 900 ఖర్చు పెట్టిన అర్థం ఉంది. కానీ 1000 రూపాయలు వస్తే 1500 ఖర్చు పెట్టడం భావ్యం కాదు కదండి. ఇంకా 500 రూపాయలు అప్పు చేసి ఖర్చు పెడుతూ ఉంటారు చాలామంది. తర్వాత పరిస్థితి ఏంటండి చెప్పండి. అందుకని వృద్ధాప్యాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ మసులుకోవాలి. ఈరోజు మనం వయసులో ఉన్నాం కదా, మనకేమీ అవసరం లేదులే అని మాత్రం అనుకోవద్దండి. మన బిడ్డలు శ్రీరామచంద్రులే, మన బిడ్డలు చాలా గొప్ప గొప్ప వాళ్ళే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయినా సరే వాళ్ళ ఇంత ముందుగానే అదే చెప్తున్నాను, వాళ్ళకి పాపం పెట్టాలని ఉన్నా పెట్టలేని పరిస్థితి వాళ్ళకు రావచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి. కాబట్టి డబ్బుల్ని అదుపులో పెట్టుకోవాలి, పొదుపులో పెట్టుకోవాలి. మన ఖర్చుల్ని చాలా వరకు మనం విచ్చలవిడిగా చేస్తూ ఉంటాం. ఏ చీర కనిపిస్తే అది కొనేయడం, తర్వాత ఇంట్లో అవసరం లేనట్టు కూడా తెచ్చి పెట్టేసుకోవడం, ఇలా చేస్తూ ఉంటాం. అది అవసరం లేదండి మనకి. నిజంగా మా ఇంట్లో చాలా బోల్డ్ సామాన్లు ఉండేది. మా వారు చెప్తే నేను వినేదాన్ని కాదు. లేదండి ఇంట్లో అన్నీ ఉండాలి, ఏది లేకుండా ఎవరిని అడుగుతాం అనేదాన్ని. తర్వాత నిజంగా ఆ ఇంట్లో చెత్త మూలాన ఎంత ఇల్లు అంత విహీనంగా కనిపిస్తుందోనండి. నిజం చెప్పాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలంటే సామాన్లు అంతా తక్కువ ఉండాలండి మన ఇంట్లో. మరి నిజమే, ఎవరు ఏ వస్తువు లేకుండా మనం ఎవరిని అడగలేం, కరెక్టే. కానీ ఎంతవరకు మనం అంతా ఇప్పుడు క్యాటరింగ్ వచ్చేసింది, లేదంటే ఇంట్లో చేసుకోవాలన్నా నీకు అంత పెద్ద పాత్రలు అంత అవసరం లేదండి. కాబట్టి మనం ఎంత అంటే దాన్ని కూడా పొదుపు చేసుకోవాలండి. మనం అవసరం లేదు, ఇవన్నీ మనకు వేస్ట్, ఇవన్నీ చూసినప్పుడు కనిపించిన ఇప్పుడు మనం షాప్కి వెళ్తే అవసరం ఉన్న వస్తువు, అవసరం లేని వస్తువు అన్నీ తీసుకొచ్చి పడేస్తామండి మనం. అలా కాకుండా ఏది అవసరమో అది మాత్రమే మనం కొనుక్కోవాలి. ఎందుకంటే డబ్బులు అనేది మనం వృధా చేయకూడదండి. అది మంచి నీళ్ళలాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, లేదంటే అతి పిసినాతనం కూడా చేస్తుంటారు. రెండూ మంచిది కాదండి. అతి పొదుపు మంచిది కాదు, అది అంటే ఎక్కువ ఖర్చు పెట్టడం మంచిది కాదు. కాబట్టి మనం తగినట్లు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. అలాగే మనం చాలామంది పిల్లలకు వాళ్ళు కష్టపెడుతున్నారు మొత్తం అంతా ఇచ్చేస్తూ ఉంటాం, అది మంచిది కాదు. వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలనో, వాళ్ళకి ఏమి ఇవ్వాలనో అంతవరకు మాత్రం ఇవ్వు, నీ తదనంతరమే ఏదైనా సరే అని చెప్పేసి గట్టిగా పిల్లలు అప్పుడు ఆ క్షణంలో బాధపడచ్చు. తర్వాత వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది. రేపు నిజంగా శరీరం వదిలినప్పుడు వాళ్ళ డబ్బులతో పాపం ఆ దహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా మన పరిస్థితి అంటే ఎంత అధ్వానంగా ఉంటుందో ఒకసారి నిజంగా ఆలోచించండి. అవసరం లేదు, ఎందుకంటే నిజంగా ఆ పరిస్థితిలో ఉంటే చేసుకోవాలి. కానీ మన దగ్గర డబ్బులుండి పిల్లలతో అలా చేయించుకోవడం కరెక్ట్ కాదండి. దేనికంటే మనం ఏమనుకున్నాడే, నా పిల్లలు ఉండాలి, నన్ను చూస్తారులే అనుకుంటాం. కరెక్టే. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, నిజంగా చెప్పాలంటే మన కొడుకు మంచివాడే, మన కోడలు అలా పెట్టాలనిపిస్తుందా? అలాగే మన కూతురు మంచిదే, మన అల్లుడు పెట్టాలనిపిస్తుందా? దేనికంటే ఇది వాస్తవాలు చెప్పుకోవాలి. ఇక్కడ నా విషయం చూసుకుని నా కోడలు బంగారు, నా అల్లుడు బంగారు, కానీ నా విషయం నేను చెప్పను. దేనికంటే నాకు అలాంటి స్థితి ఇప్పటిదాకా రాలేదు. ఇంకా వస్తుందేమో, ఈరోజు చెప్పాను, ఇది వస్తుందేమో నాకు తెలియదు. కానీ నేను చాలా జాగ్రత్తగా ముందు చూపుతో ఆలోచించుకోవాలి. ఇప్పుడు దాకా నేను ఏం చేశానంటే అందరికీ పెట్టేశానండి డబ్బులు ఉన్న అంటే సాయి బంధువులు, మన బాబా బంధువులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియకుండా చాలా వాళ్ళు అడిగితే జాలి 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 అని చాలా వరకు నేను పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నా పిల్లలకు పెట్టలేకపోతాను, తర్వాత వచ్చి నేనే సరిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇతరులకు పెట్టడం మూలాన. వాళ్ళు కూడా ఎంతవరకు అవసరమో దానం చేయాలి, కానీ అపవిత్ర దానం చేయకూడదు. ఎవరికి దానం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇది కూడా మనం తప్పకుండా మనం తెలుసుకోవాలండి. కాబట్టి మనం ఆ డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు నీ దగ్గర డబ్బులు లేవండి, నీ బంధువులకు, నీ బిడ్డలకి, ఆఖరి నీ బిడ్డలకి వీళ్ళకంతా తెలుస్తుందో నువ్వు చాలా చురుకనైపోతావండి. నిజం, చాలా చురుకనగా చూస్తారు. ఎందుకంటే మనం ఎప్పుడు పిల్లల దగ్గరైనా సరేనండి, కరెక్ట్ చెప్తున్నాను కదా, నా పిల్లలు చూసినా కూడా భయం లేదు. ఈ వీడియో
పిల్లలు దగ్గర మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు పిల్లలకి మనం రూపాయి ఇచ్చేటట్టే ఉండాలి తప్ప అరే మా అమ్మ మా నాన్న వచ్చారు, అరే నా బాబోయ్ నేను చాలా ఖర్చు పెట్టాలి అమ్మో అనుకొని పిల్లలు భయపడేటట్లు మనం ఎప్పుడూ ఉండకూడదండి. ఎందుకంటే మనం పిల్లలకి మరే మా అమ్మ దగ్గరికి వెళ్తే నాకు 10 రూపాయలు ఇస్తుంది అనే ఆశతో ఉండాలి తప్ప మనం మా అమ్మ మా దగ్గరికి వస్తే లేదా మా నాన్న నా దగ్గరికి వస్తే డబ్బులంతా ఖర్చు పెట్టేయాల్సి వస్తుంది అని పిల్లల దగ్గర నోటి నుంచి ఎప్పుడు మనం ఆ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే అనుకోరు, వాళ్ళు అనుకోకూడదు. దేనికంటే పాపం వాళ్ళ సమస్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇల్లు ఇవన్నీ కూడా మనం కూడా అదే స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మనం కూడా పెళ్లి చేసుకున్నా, మనం కూడా బయటకు వచ్చాం, మన భర్తలు కూడా భార్యలు కూడా ఇంట్లో అందరినీ వదులుకొని వచ్చి పాపం అన్నీ మన పిల్లల కోసం త్యాగం చేసిన వాళ్ళే కదా. లేదంటే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కూడా పాపం అలా చూసిన వాళ్ళే, మనం కూడా అలా బాధపడిన వాళ్ళే. చూడు ఎప్పుడు చూసిన పద్దాకా డబ్బులంతా మీ అమ్మకు మీ నాన్నకి ఇచ్చేస్తే ఎలాగండి అని అనుకున్న వాళ్ళమే అందరూ. అందులో నువ్వు అలా అనుకున్నావమ్మా నన్ను అడుగుతారేమో, కానీ నేనైతే అలా పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా మా అమ్మమ్మే కాబట్టి వాళ్ళకు కూడా అవసరం రాలేదు. లక్షలు ఇచ్చేంత అవసరం రాలేదు, లక్షలు డాక్టర్ పెట్టేంత ఖర్చు అవసరం రాలేదన్నమాట వాళ్ళకి. కాబట్టి మా సామాన్య లైఫ్లో దాంట్లోనే మేము పంచుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదే, లక్షల్లో శాలరీలు ఉన్నా వాళ్ళకు స్కూల్ ఫీజులు చాలా అనంతం. ఆ రోజుల్లో స్కూల్ ఫీజు 100 రూపాయల స్కూల్ ఫీజు, 50 రూపాయల స్కూల్ ఫీజు ఉండేది. ఈరోజు 50 రూపాయలు 100 రూపాయలు ఆఖరి కనీసం ఒక వాళ్ళు తినేదానికి ప్యాకెట్ మనీ కూడా మనకు ఇవ్వట్లేదు అనమాట 100 రూపాయలు. అలా ఉన్న ఈ రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ డబ్బులకు విలువ లేదు ఇప్పుడు. అందుకోసమని ఆ డబ్బులతో జాగ్రత్తగా మనం పొదుపు చేసుకొని మన పిల్లలు మనల్ని కాదు చూసేది, మనమే పిల్లల్ని చూడాలా అన్నంత ధైర్యంతో మన డబ్బుల్ని దాచుకొని బ్రతికితే మన వృద్ధాప్యంలో చాలా హ్యాపీగా చాలా ఆనందంగా బతుకుతాం. వాళ్ళ పిల్లలకి మనం ఎప్పుడు కష్టపెట్టమండి. కాబట్టి డబ్బులు విలువ మనందరికీ తెలుసు. నాకు తెలుసులేమ్మా అని అనుకోవద్దండి, అందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కసారి మనం పప్పులో కాలేస్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా మనకు ఆ వృద్ధాప్యాన్ని ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో కదా మా వృద్ధాప్యం వచ్చేది, ఇప్పటి నుంచి ఎందుకు దాచుకోవాలి అనుకోవద్దండి. ఏ క్షణం ఏ రోగం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి నీ డబ్బులు నిన్ను మాత్రమే కాపాడతాయండి. మన డబ్బులు మనం తప్పకుండా ఉంటే ఎవరైనా ఒక మనిషిని పెట్టుకొని చూసుకుంటామండి. మన డబ్బులు అంటే మన పిల్లలకు కుదరలేదు పాపం, వాళ్ళు విదేశాలు ఉంటారు. వాళ్ళు కుదిరేటప్పుడు మనం ఏం చేస్తాం, మన డబ్బులే మనం రక్షిస్తుంది. ఒక మనిషిని పెట్టుకొని ఇంట్లో ఒక 20,000 30,000 పని మనిషికో ఇచ్చేసి మనం చూసే ఇక అంటే ఆ డబ్బులకే ఉంటుంది. డబ్బు లేకుండా మనం ఆ పని వాళ్ళు కూడా చేస్తారా చెప్పండి. ఏదైనా సరే డబ్బులతో ముడిపట్టి ఉంది. కాబట్టి మనం అందరం మనకున్న దాంట్లో పిల్లలకి ఇచ్చి, అలాగని పిల్లలకి ఇవ్వకూడదా అంటారేమో, పిల్లలకు ఇవ్వండి, వాళ్ళని సంతోషంగా చూసుకోండి. కానీ మీ దాకా వచ్చేటప్పటికి ఏమీ లేకుండా ఒట్టి చేతులతో ఉండకుండా వాళ్ళని బాధ పెట్టే పరిస్థితి తేకుండా మనం ఎప్పుడు ఆనందంగా ఉందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా.